తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. లడ్డూ అంశంపై పదే పదే చర్చించడం వల్ల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదో ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని తెలియజేశారు. ఓకే ముంగల్కి వచ్చా అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా రాబో శివరాత్రికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. అది టైం వచ్చినప్పుడు వస్తుంది అంతే. అది జిల్లాలకి ఎవరు నేనేమి అడగలేదు అబ్బా, ఏం లేదు. అది పవన్ కళ్యాణ్ గారి అది ఇష్టం అంతవరకే. ఇప్పుడు ఒకటైతే చెప్తున్నా, నెయ్యి విషయంలో క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదన్నారు. ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. గూగుల్ దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంకా దాని విషయం వదిలేయండి. ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఎవరు తప్పు చేశారా, ఎవరు ఇది చేశారా, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇంకేమనుంటే సిబిఐ చూసుకుంటాడు. ఇంకా అందువరకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా, ప్రతి వారి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. అది ఇంకా మీడియా కూడా ఇంకా తగ్గించేది బాగుంటుందని నాకు తెలుసు.